హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో క్రిస్పీ రవ్వ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. చాలామందికి రవ్వ దోశ అనేది పెనంకి అంటుకోవడం కానీ పర్ఫెక్ట్గా రాదు, కాబట్టి ఇందులో కొన్ని టిప్స్తో చూపిస్తున్నాను. నేను చూపించే టిప్స్తో చేశారంటే ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి. మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఈ మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదండి, సూజీ కూడా అంటారు, దాన్ని ఒక కప్పు వేసుకోవాలి. అలాగే దీంట్లోకి 1/4 కప్పు పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను. మీరు మార్కెట్లో దొరికే బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పిండి అయినా తీసుకోవచ్చండి. అలాగే ఒక 1/4 కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ హోటల్ స్టైల్లో రావడం కోసం మైదా పిండి తీసుకున్నానండి. మీరు కావాలంటే గోధుమ పిండి వేసుకోవచ్చు. దీంట్లో మెయిన్ ఇవేనండి, వీటిని తప్ప ఇంకా వేరే పిండి ఏది యాడ్ చేయని అవసరం లేదు. అలాగే దీంట్లోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా నేను చూపించిన కరెక్ట్ మెజర్మెంట్తో చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది, కాబట్టి తప్పకుండా ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ దీంట్లోకి చిన్న అల్లం ముక్క, మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వీటిని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే మిరియాలు ఒకటి దంచుకొని మిగతావన్నీ సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా వేసుకోవచ్చు. నేనైతే ఇలా కొంచెం గ్రైండ్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ పెరుగండి. పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉండేది వేసుకోండి, చాలా బాగా వస్తాయి దోశలు. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ముందుగా 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కరెక్ట్గా వాటర్ని కూడా మెజర్ చేసుకోవాలండి. ముందు 2 కప్పులు వేసుకోవాలి, ఒకేసారి ఎక్కువ వేయొద్దు, ఎందుకంటే మొత్తం అన్నీ ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. పిండి రవ్వ అంతా బాగా కలిసేలాగా ఇలా విస్కర్ ఉంటే విస్కర్తో కలపండి, లేదంటే స్పూన్తో అయినా కూడా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. చూడండి, ఇది కొంచెం థిక్గా ఉందిగా, ఇప్పుడు ఇంకొక 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను లాస్ట్కి చెప్తానండి వాటర్ టోటల్గా ఎన్ని కప్పులు వేసుకోవాలనేది, ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవాలి, కాబట్టి ఫైనల్గా చెప్తాను. ఇప్పుడు అంత బాగా కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి 1 టీ స్పూను పంచదార వేసుకోవాలి. ఇది వేయడం వల్ల మంచి క్రిస్పీనెస్తో మంచి కలర్తో వస్తుంది దోశ, కాబట్టి తప్పకుండా వేసుకోండి. ఇది కూడా ఒక టిప్పేనండి, చాలామంది వేయరు, వేస్తే అయితే చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇలా ఉంది కదా, ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే రవ్వ అనేది కూడా నానాలి, కాబట్టి అంతలోపు మనము దీనికి కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 1/2 కప్పు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకుంటున్నానండి, మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేదంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కొబ్బరి ముక్కల్లోకి నెక్స్ట్ ఒక 1/4 కప్పు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను. మీరు ఇందులో కావాలంటే కొన్ని పల్లీలు వేయించైనా వేసుకోవచ్చండి. అలాగే టేస్ట్కి సరిపడా మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇలా తుంచుకొని వేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా పుదీనా వేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, తినే వాళ్ళు అయితే వేసుకోండి, కొందరికి నచ్చదు కాబట్టి స్కిప్ చేయొచ్చు. అంతేనండి, కొంచెం వాటర్ వేసి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయినట్టే. చూడండి, ఇలా కొద్దిగా వాటర్ వేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చట్నీ రెడీ అయిపోయిందిగా, దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా వేసుకున్నాక దీనికి ఇప్పుడు చట్నీకి మనము తాలింపు పెట్టుకోవాలన్నమాట. తాలింపు అనేది ఆల్రెడీ అందరికీ తెలుసు కదా, కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక ఎండుమిరపకాయ వేసుకుంటే సరిపోతుంది. నేను వీడియో చూపించలేదండి, చూడండి ఈ విధంగా వేసుకుంటే ఎక్కువ వేరే ఏం అవసరం లేదండి. పోపు దినుసులు, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు, అంతే, ఆయిల్, అంతేనండి. సింపుల్గా రెడీ అయిపోయిందిగా చట్నీ కూడా. ఇప్పుడు చట్నీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు దోశ బ్యాటర్ని చూద్దాం ఒకసారి. రవ్వ దోశ బ్యాటర్ని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. చూడండి, దోశ బ్యాటర్ అనేది మనం రవ్వ వేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ని అబ్జర్వ్ చేసేసుకొని కొంచెం థిక్గా అవుతుంది. రవ్వ అంతా కిందికి పోయి వాటర్ మాత్రమే పైకి వచ్చేస్తాయి. ఇలా ఒకసారి కలిపితే మీకు థిక్నెస్ అనేది తెలిసిపోతుంది. కొంచెం గట్టిగానే ఉంది కదా, ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మరి ఇంత తిక్కుగా ఉండొద్దండి, దోశ స్టిక్కీగా అయిపోతుంది, కాబట్టి కొంచెం ఒక 1/2 కప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ టోటల్గా 1 కప్పు రవ్వకి 4.5 కప్పు వాటర్ యాడ్ చేశానండి. ఇది కరెక్ట్గా మెజర్ చేసుకుంటే మీకు కూడా కరెక్ట్గా వస్తుంది దోశ అనేది. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది కదా, ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కూడా కొంచెం చిన్నదిగా ఉండేలా చూసుకోండి, ఎందుకంటే మంట అనేది అన్ని వైపులా తగలాలి రవ్వ దోశకి, కాబట్టి హై ఫ్లేమ్లోనే పెనంని బాగా వేడి చేయాలి. వేడి చేశాక కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా టిష్యూ పేపర్తో తుడిచేసుకున్నాక కొన్ని ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఇక్కడ నేను.
ఇలా ఉల్లిపాయలు వేసేసుకొని పెనం అనేది మాత్రం చాలా వేడిలో ఉండాలి, హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మనం వేసుకునే ప్రతిసారి ఇలా కింది నుంచి కలుపుకోవాలి, ఎందుకంటే రవ్వ బ్యాటర్ అనేది కిందికి పోతుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. మీరు కావాలంటే గిన్నెతో అయినా వేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా వేసుకోవాలి. ఇలా పెనం వేడిగా ఉన్నప్పుడు వేస్తే మనకు హోల్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి రవ్వ దోశకు. చూడండి ఈ విధంగా వేసుకోవాలి. గ్యాప్ లేకుండా ఇలా వేసుకున్నాక హై ఫ్లేమ్లో కొంచెం కాలినాక ఆయిల్ వేసుకోవాలి. కొంచెం రవ్వ దోశకు ఆయిల్ ఎక్కువే పడుతుంది, అలాగే కాలడం కూడా కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. మీకు ఒకవేళ ప్యాన్ పెద్దగా ఉంటే అన్ని వైపులా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలర్ వచ్చాక జస్ట్ ఇలా అంటే మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి వేసేసుకుందాము. నెక్స్ట్ వేసుకునే ముందు కూడా ప్యాన్ని బాగా వేడి చేయాలి. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసాక ఫ్లేమ్ని మీడియం టు లో పెట్టుకొని ఒక హాఫ్ మినిట్ వరకు ఉంచుకోవాలి. ఉంచుకుంటే మనకు దోశ అనేది ప్యాన్ నుంచి ఈజీగా వస్తుంది. వెంటనే తీస్తే కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి అలా చేయండి, ఈజీగా వచ్చేస్తుంది దోశ అనేది ప్యాన్ నుంచి. చూడండి ఇది కూడా సెకండ్ కూడా సేమ్ అలానే కాల్ చేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకుంటేనే క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. చాలా బాగుంటుందండి. ఈ దోశకు చట్నీ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే మేము న్యూ రెసిపీ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వెంటనే అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.